హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చేపూరి స్వప్న క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనందరి ఫేవరెట్, పిల్లలకి పెద్దలకి అందరికీ ఫేవరెట్ అయిన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఇష్టమో కదా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను 2 kgs ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాను. ఇది 7 to 8 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. దాన్ని మనం పసుపు ఉప్పు వేసి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను బిర్యానీ గిన్నెనే తీసుకుంటున్నానండి. ఇది బిర్యానీ చేయడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. లేకపోయినా వెడల్పాటి గిన్నె తీసుకోండి. కింద అడుగు మందంగా వెడల్పుగా ఉండాలి. దీంట్లోకి మనం 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకున్నాక తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, అలాగే బగారా ఆకు, లవంగాలు, ఇలాచి, కొంచెం సాజీరా అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు ఆయిల్, మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని దీంట్లో వేసుకోవచ్చు. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత వీటన్నిటిని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా మసాలాలన్నీ పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 kg గడ్డ పెరుగును వేస్తున్నాను. గడ్డ పెరుగు అయితే చాలా టేస్టీగా వస్తుంది. నేను బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, టేస్ట్ బాగా ఎన్హాన్స్ రావడానికి. తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయని మనం పిండుకోవాలి దీంట్లో. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 7 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకున్న లేదా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ చేసుకున్న టేస్ట్ బాగా వస్తుంది. మనకంత టైం లేనప్పుడు 1 to 2 అవర్స్ ఉప్పు నీటిలో నానబెట్టుకొని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఎక్కువసేపు దమ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను ఓవర్ నైట్ నానబెడుతున్నానండి. నైట్ 10 o'clock అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత దీన్ని మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాస్మతి బిర్యానీ రైస్ తీసుకుంటున్నానండి. 2 kgs ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయట పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఉడకడానికి సరిపడా పెద్ద గిన్నెని తీసుకొని సగం కంటే ఎక్కువగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మనం వేడెక్కనివ్వాలి. వాటర్ వేడైన తర్వాత బగారాకు, 2 దాల్చిన చెక్క, 4-5 ఇలాచి, 4-5 లవంగాలు, కొంచెం సాజీరా ఇవన్నిటిని కూడా మనం వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని మనం మసలనివ్వాలి. ఇలా మసలేటప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే నీళ్ళకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం ఉప్పు వాటర్ టేస్ట్ చూస్తే కొంచెం సముద్రం ఉప్పులాగా ఉండాలి. ఇక్కడ నేను కాజుని నూనెలోనే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నానండి. మైదా పిండి మనము గిన్నె అంచు చుట్టూ కూడా దమ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ మైదా పిండి కలిపేసుకొని గిన్నె అంచు చుట్టూ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి మనం ఫ్రై చేసిన కాజుని ఇలా వేసేస్తున్నానండి. కింద వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా పైన వేసుకోవాలి. తర్వాత ఇల్లు బాగా మసిలితున్నప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ వేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలండి. అది ఎక్కువగా ఉడకకుండా మరీ తక్కువగా ఉడకకుండా చూసుకుంటూ ఉండాలండి. ఇది ఇలా 70% కుక్ అయ్యేలోపు నేను ఒక పక్కకు ఒక గిన్నెలో స్టెయినర్ పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. సో మనకి ఎలాంటి వాటర్ కూడా రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే వస్తుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దానివల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. 70% కుక్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం దీన్ని స్టెయినర్ సహాయంతో కొంచెం కొంచెంగా వాటర్ అంతా తీసేసి దీన్ని మనం ఒక్కొక్క లేయర్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మనము కొత్తిమీర, పుదీనా, ఒక లేయర్ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకొక లేయర్ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా బిర్యానీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
చాలా అంటే చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా యమ్మీగా మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చికెన్ ఒక్కటి నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలండి. దీనికి మనం అంచు చుట్టూ కూడా నెయ్యి వేస్తున్నాను. దీనికి మనం మొత్తం మూత పెట్టేసి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ గిన్నెని జరుపుతూ అంచు చుట్టూ కూడా మనం మంట తగిలేలా చూసుకొని పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సరిపోతుందండి. 15 మినిట్స్లో చికెన్ ఉడికిపోతుంది. అస్సలు సందేహం లేదు. కింద మంటతో పైన ఉన్న అన్నం వేడితో అలాగే గాలి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆవిరితో కూడా చికెన్ ఉడికిపోతుంది. 15 మినిట్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత దింపేసుకొని ఒక 25 మినిట్స్ అలా పక్కన వదిలేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి రైస్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉడికింది. ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి, అందులో సందేహమే లేదు. మంచి జ్యూసీగా ఉంటుంది, టెండర్గా ఉంటుంది. మనం అచ్చం బయట తెచ్చుకొని తింటే బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో రెస్టారెంట్ స్టైల్లో అంతే టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.